ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో మా ప్రీవియస్ సిరీస్ వచ్చేసి ఊటీ సిరీస్ అండి. చాలా 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 బ్యూటిఫుల్ గా వచ్చాయి వీడియోస్, మొత్తం 5 వీడియోస్. ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు చాలా 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 ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చామండి. అంటే ఇంపార్టెంట్ ప్లేస్ అక్కడ ఏంటి, మంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి ఒకటి వెళ్ళాము, టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము, అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాం అనమాట. తప్పకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఈ వీడియో వచ్చేసి జనరల్ గా మేము ఎవ్రీ వీడియో వచ్చేసి బెంగళూరు లో చేస్తాము. ఇది ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉన్నాం అనమాట. హైదరాబాద్ నుంచి 1 డే డెస్టినేషన్, అగైన్ నాట్ ఈవెన్ 1 డే, ప్రాబ్లీ ఇప్పుడు మేము వెళ్ళే జర్నీ అరౌండ్ 1.5 hours లో మనం ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. అది ఏంటంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో అరౌండ్ 90 kilometers డిస్టెన్స్ అనుకుంటా, సాయిబాబా టెంపుల్ అనమాట. దీన్నే ఎంత ఫేమస్ అంటే తెలంగాణ షిరిడి అని కూడా పిలుస్తారు, అంత ఫేమస్. అది చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటుందండి. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ దాన్ని క్యాప్చర్ చేయలేదు, బట్ ఈసారి మెయిన్ క్యాప్చర్ చేసి మా కళ్ళతో మెయిన్ చూసి మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా 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 ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పిక్స్, మేము డెస్టినేషన్కి వెళ్ళిన ఇంపార్టెంట్ పిక్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తామండి. ఎవరన్నా మా ఇన్స్టాగ్రామ్ ఐడి చూడకపోతే ఇప్పటివరకు నేను ఇక్కడ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి చూడండి అండ్ ఫాలో అవ్వండి. సో ఇంకెందుకు లేట్, కమాన్ లెట్ స్టార్ట్ ద జర్నీ. అండ్ టెంపుల్కి వెళ్ళి అది ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. Stay tuned. ఒక 1/2 hour అయిందండి. మేమైతే ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి నాగార్జున సాగర్ రూట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 25 kilometers వచ్చాం. అలాగే ఇక్కడ దారి పొడిగిన మంచి మంచి జామకాయలు, అప్పుడే ఫ్రెష్గా తోటల్లోంచి కోసిన జామకాయలు అమ్ముతున్నారు. ఇంకేముంది, దిగేసి చక్కచక్క కొనేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 60 to 70 kilometers ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 45 minutes to 1 hour ఇంకా టైం పట్టచ్చు. బట్ మొత్తం అంతా సరౌండింగ్ ఏరియా అంతా కూడా మంచిగా గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంది. సంధ్యకి బేసిక్గా ఏంటంటే జామకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడైనా కనిపించిందంటే ఎక్కడైనా సరే ఆపేస్తుంది. ఎనీవేస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి సంధ్య చెప్పినట్టు మనకు ఇంకొక 65 odd kilometers ఉంది. ప్రాబ్లీ ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. రోడ్డు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాం జర్నీ. ఇవన్నీ ఆర్గానిక్ హెల్తీ జంక్ ఫుడ్ లాంటివండి, మంచివే కదా తింటే. సో ఇంకా ముందుకెళ్దాము. ముందు ఇంకేమైనా ఇంపార్టెంట్ విషయాలన్నీ చూపిస్తాము, లేదంటే లెట్స్ గో. మీరైతే జర్నీ ఎంజాయ్ చేయండి. టెంపుల్కి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం విషయాలు చూద్దాం. ఫైనల్లీ వచ్చేసామండి శ్రీ సాయి సన్నిధి చింతపల్లికి. ఇక్కడ ఇప్పుడైతే శ్రావణ మాస ఉత్సవాలు అన్నీ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా రష్గా ఉంది, కానీ అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ రాగానే లోపలికి పక్కకి ఒక దారి ఉంటుంది. యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ ఉంది. వెహికల్స్ వచ్చి తీసుకుని వచ్చినా కూడా చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు. వావ్, చూద్దాం లోపలికి వెళ్ళి. ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ మీకు ఒక షూ స్టాండ్ ఉంటుంది. అండ్ ఈ షూ స్టాండ్ దగ్గర నుంచి గుడికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, ఎంట్రన్స్ వే. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే కనుక స్ట్రైట్గా మీకు గోమాత దర్శనం అని చెప్పేసి వాళ్ళు గోవులన్నింటినీ కూడా అరేంజ్ చేశారు. అక్కడ మీరు చూడొచ్చు, ఒక చిన్న హట్ లాగా సెంటర్లో శ్రీకృష్ణుని స్టాచ్యూ పెట్టి ఆ చుట్టూరా గోవుల్ని పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు ఇక్కడ గోవులకి ఫీడ్ చేయొచ్చు. నామినల్గా సర్టెన్ టికెట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ తోటి మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆ ఫీడ్ తీసుకుని ఈ ఆవులన్నిటికీ కూడా మీరు పెట్టచ్చు అన్నమాట. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గోశాల కూడా చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. ఇలా మనం చక్కగా గుడికి వెళ్ళే ముందరే గోవుల్ని దర్శనం చేసుకున్నట్టే చాలా మంచిది.
ఫీడ్ చేయాలంటే మీరు స్పెసిఫిక్ అమౌంట్ ఏమీ లేదండి. మీరు దక్షిణ కింద ఎంత వేస్తే అంత హుండీలో వేసేసాక వాళ్ళు మీకు ఈ బాస్కెట్ ఫుల్లో ఫీడ్ ఇస్తారు. మీరు చక్కగా ఆవులకి అవన్నీ కూడా వేయచ్చు. చూడండి ఎంత బాగుంటాయి గోవులు కూడా. మధ్యలో మంచి చక్కని కృష్ణుడి బొమ్మ పెట్టారు. అలాగా సంధి చేస్తాం చూడండి ఫీడింగ్. అలా ఫీడ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారండి. టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళలేదు మనం, బయటే. సో ఇటువైపు లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. అండ్ ఇక్కడే మొత్తం గోవులు ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో. ఏం చేయదు ఆవు, ఏం చేయదు. అన్వితకు కూడా ఆవును చూసేసి ఫీడ్ చేద్దాం అనుకుంది, కానీ అవి మంచి ఆకలి మీద ఉన్నాయనుకుంటా. చక్కగా మనం ఇలా పెట్టంగానే తీసుకుని తినేస్తున్నాయి అన్నీ. తీసుకో, పట్టుకో, పట్టుకో చెప్తాను. పెట్టు నాన్న, చూపిస్తాను. నేను తీస్తాను. నాన్న పెడతారు, అది భయపడుతుంది. దండం పెట్టుకో, జయ జయ దండం పెట్టుకో. భయపడుతుంది. ఎలా ఉంది ఆవు? ఎలా ఉంది? అంటే అవి దగ్గరికి వెళ్ళగానే అలా లాగేసుకుంటున్నాయి కదా, కొంచెం భయపడింది. మామూలుగా అయితే ఆవులు అంటే చాలా ఇష్టము. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా ప్రశాంతంగా ఉండే ఎక్స్పీరియన్స్. లోపలికి ఇంకా మనం వెళ్ళలేదు. చాలా చాలా ఒక మంచి వైబ్ కలుగుతుంది అనమాట. బయటే గోశాలకి మనం మన చేతులతో ట్రీట్ చేయొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఈ గోశాలలోనే వాళ్ళు గోకులంలో గొప్పతనం, గోవుల యొక్క గొప్పతనం కూడా చాటి చెప్పారు. అంటే మీరు చూడొచ్చు, గోవుకి మనం ఏదైనా పెట్టినా, గోవుల్ని పూజించినా కూడా ఎటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అన్నది వాళ్ళు ఇక్కడ క్లియర్గా రాశారు. గోశాల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అయితే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఏవో పెద్ద పెద్ద పూజలు అన్నీ చేస్తున్నారు, భజన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. మీకు బ్యాక్గ్రౌండ్లో అదే వినిపిస్తుంది. చాలా అంటే చాలా మంది ఏమంటారు, మంచి భక్తి శ్రద్ధలతో ఇవన్నీ చేస్తున్నారు. అండ్ అలాగే పక్కన చూస్తే మీకు చక్కగా కొన్ని చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, పూజా సామాగ్రి కానీ అమ్మే షాపులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ భజన ఏం చేస్తున్నారో చూద్దాం. వినాయకుడికి దర్శించుకుని వచ్చాక ముందరే మనకి ఇలా ఇంచుమించు షిరిడీలో మసీద్ ఎలా ఉంటుందో, ద్వారకామాయి ఎలా ఉంటుందో అలాంటి సెట్టింగ్ ఒకటి కనిపిస్తుంది. ఆ చివర మీరు చూస్తే కనుక అచ్చం నిజంగా సాయిబాబాయ్ వచ్చి కూర్చున్నారా అన్నట్టు ఒక స్టాచ్యూని వాళ్ళు పెట్టారు. అండ్ అలాగే ఇంకా అక్కడ ద్వారకామాయిలో ఉన్నట్టే ఇక్కడ కూడా దుని ఏర్పాటు చేశారు. ఈ దునికి కూడా వాళ్ళు పిడకలు అమ్ముతారండి. ఆ పిడకలు కూడా ఇక్కడ గోశాల నుంచి కలెక్ట్ చేసిన దాంతో తయారు చేసినవి అనమాట. 2 పిడకలు వచ్చేసి 10 రూపీస్, 4 పిడకలు 20 రూపీస్ అని ఇచ్చారు. వీటిని మాత్రమే దునిలో వేయాలన్నమాట. ఇదే దుని. ఈ దునిలో ఆ పిడకలు వేసినప్పుడు కూడా ఏం మంత్రం చదవాలి, ఏం మంత్రం ఉచ్చరించాలన్నది కూడా అక్కడ రాశారు. ఓం శ్రీ కర్మ ధ్వంసినే నమః. పట్టుకున్నా చెప్పు. ఓం శ్రీ కర్మ ధ్వంసినే నమః.
సరిగ్గా దునికి ఎదురకుండానే సాయిబాబాది నిలువెత్తు విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం వచ్చేసి అచ్చం ద్వారకామాయిలో సాయిబాబా గారు కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే మనకు అనిపించేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. సాయిబాబాకి అటుపక్కన చూస్తే మీకు తిరగలి, ఇంకా సాయిబాబా పాదుకలు అవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే మీకు ఇక్కడికి అడుగు పెట్టగానే అచ్చం ద్వారకామాయిలో అడుగు పెట్టినట్టు అనిపించేలాగా వాళ్ళు మొత్తం అంతా కూడా డిజైన్ చేశారు. ఈ అనుభూతి అయితే చాలా బాగుంది. ఒకవేళ షిరిడి వెళ్ళలేకపోయినా అచ్చం మనకి షిరిడిలో ఉన్న అనుభూతిని వీళ్ళు కనిపించారు. జై శ్రీ సాయిరామ్. ఈరోజు పూజ అయితే అక్కడ జరుగుతుందండి. అక్కడ జరిగే పూజ వచ్చేసి 1,00,000 గాజుల అర్చన, ఇంకా లక్ష్మీదేవికి వాళ్ళు పూజ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కలిసి కుంకుమార్చన కూడా చేస్తున్నారు అమ్మవారికి. ఆ పూజ జరుగుతుంది. మొత్తం మీకు వెనకాల వినిపించే మంత్రాలన్నీ కూడా ఆ పూజకి సంబంధించినవే. ఈ ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఎటు చూసినా గ్రీనరీ, చెట్లు, వృక్షాల మధ్యలో దేవుడి విగ్రహాలను వాళ్ళు స్థాపించారు. అండ్ అలాగే ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. ఈ దర్శనానికి వెళ్ళే మార్గంలో మనం ఇలా రైట్ తీసుకోవాలి. దుని దగ్గర నుంచి వచ్చాక రైట్ తీసుకుని వెళ్ళాలి. అయితే మెయిన్ సాయిబాబా టెంపుల్ వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం అక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి సాయిబాబా విగ్రహం ఎలా ఉంది సాయం చెప్పేసి చూసి సాయిబాబాని దర్శించుకుందాం. వచ్చేసామండి మనం మెయిన్ గర్భాలయంలోకి. ఎదురుకుండా మీరు కనిపిస్తున్నారు కదా సాయిబాబా యొక్క పాలరాతి విగ్రహం. శ్రీ సాయినాథాయ ఇక్కడంతా కూడా డొనేషన్స్ కానీ, అన్నదానానికి కానీ, ప్రసాదాలకు కానీ ఏదన్నా విరాళాలు ఇచ్చుకోదలుచుకుంటే కనుక ఇక్కడ వాళ్ళు రిసిప్ట్ ఇచ్చి ఇస్తారు మనకి. లక్ష గాజులు అర్చన చేశారు కదా అమ్మవారికి. ఆ గాజులన్నీ కూడా అక్కడ పెట్టారు. అసలు ఆ బంగారు మండపంలో సాయిబాబా దగదగా మెరుస్తూ ఎంత వైభవంగా కనిపిస్తున్నారో చూడండి. ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక సాయి మంత్రం జపించినది కడతారు. ఇక్కడే మనకి ఏదైనా ప్రసాదాలు కొనాలన్నా కూడా విక్రయిస్తారు. ఇక్కడ వాళ్ళు పూజకు అవసరమైన పూలన్నీ కూడా చక్కగా శుభ్రంగా తీసి రెడీ పెడుతున్నారు ఇలా బుట్టల్లో. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న కూర్చున్నట్టి సాయిబాబా విగ్రహం మనం చూడొచ్చు. ఇలా ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ నుంచి బయటకు వెళ్తే మనకి సాయిన సాయి దర్శనం కలుగుతుంది. దీన్నే వీళ్ళు గురుస్థాన్ అని కూడా పిలుస్తున్నారు. వెలిగించాలనుకున్నా ఇక్కడ వెలిగించవచ్చు. ఈ రోజు అయితే చక్కగా అమ్మవారి రూపాన్ని ఇలా ముగ్గులతోటి పెట్టి దాని చుట్టూరా కూడా దీపాలు వెలిగించారు. ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి అసలు. అలాగే ఇదేనండి సాయిన సాయి. సాయిబాబా సచ్చరిత్రలో మనం చదువుతాము కదా,
తీసుకొని ఇలా ఇది డిజైన్ చేశారు. అచ్చం సాయిబాబా పడుకున్నట్టే ఉంది కదండి. ఎటువైపు నుంచి చూసినా కూడా సాయిబాబా కళ్ళు మనల వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ అనుభూతి అయితే చాలా బాగుంది. ఇదైతే శిల మీద కూర్చున్న సాయిబాబా విగ్రహం. చాలా అంటే చాలా న్యాచురల్గా చెక్కారండి. మనకు నిజంగా ఆ అనుభూతిని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. అంటే షిరిడీ వెళ్ళిన మనకి ఆ సాయిబాబా ఉన్న స్థలంలో ఎలా ఉంటుందని అనిపిస్తుందో ఇక్కడ కూడా మనకి అలాగే అనిపించేలాగా వాళ్ళు మొత్తం అంతా చేశారు. ఇలా ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చామంటే అన్నప్రసాద భవన్ అనమాట. అంటే ఇక్కడే మీకు మనం అన్నదానానికి కానీ ఏమన్నా కట్టినా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళు అన్నప్రసాదాన్ని ఇస్తారు. దీన్నే డైనింగ్ హాల్ అంటారు వీళ్ళు. ఇక్కడ అందరూ ఒక టైం అయ్యాక మీకు ప్రసాదం లభిస్తుంది. ఇది శ్రీ సాయిబాబా ప్రసాదం కింద అందరూ కూడా భావించి దీన్ని తీసుకుంటారు. అక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక సాయిబాబా అన్నదానానికి ఎంత ప్రాచుర్యత ఇచ్చేవాళ్ళో మీకు తెలుసు. సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. అందుకోసమే ఇక్కడ వాళ్ళ సాయిబాబా సాక్షాత్ సాయిబాబా ఆయన చేతులతో అన్నం వడ్డిస్తున్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. అదంతా కూడా వంటశాల. ఇక్కడంతా కూడా వడ్డించే స్థలం. ఇక్కడ ఎటువంటి టేబుల్స్ వేయట్లేదండి. కుర్చీలు పెట్టి ఎవరికి వాళ్ళు వచ్చి తీసుకుని తినాల్సి వస్తుంది. బహుశా ఈరోజు పూజ ఉండడం వల్ల ఇలా చేస్తుండొచ్చు కావచ్చు. షిరిడీ వెళ్తే మనకి ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని వాళ్ళు 100% క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఒకవేళ మనం షిరిడీ వెళ్ళలేకపోయినట్లయితే మనం ఇక్కడికి వస్తే కనుక మన మనసు నిజంగా కూడా షిరిడీ వెళ్ళొచ్చినంత అనుభవం మనకు కలుగుతుంది. అందుకే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను దీన్ని తెలంగాణ షిరిడీ అని కూడా పిలుస్తారండి, అంత ఫేమస్. అండ్ లోపల లక్కీగా ఈరోజు ఏంటంటే 1,00,000 గాజుల పూజ జరుగుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కుంకుమార్చన. సో చాలా చాలా అదృష్టం అని చెప్పాలి. అండ్ ఎంత బాగుందంటే చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదన్నమాట, అంత అందంగా ఉన్నాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సిటీ నుంచి చెప్పాను కదా, అరౌండ్ 85 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ యాక్చువల్లీ ఎర్లీగా బయలుదేరిపోయి ఇక్కడ దర్శనం చేసేసుకుని ఎక్కడైనా కావాలంటే లంచ్ టైంకి వచ్చేటట్టు చూసుకోండి. లంచ్ చేసేసి ఇక్కడి నుంచి హ్యాపీగా మనకి దీన్ని ఏమంటారు నాగార్జున సాగర్ కూడా చాలా 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 దగ్గర అనమాట. ఒకే దెబ్బకి 2 పెట్లు అంటారు కదా, అలాగా మనం సాయిబాబా దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హ్యాపీగా ఫ్యామిలీ తోటి నాగార్జున సాగర్ వెళ్ళి డ్యామ్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మర్చిపోకండి, 85 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. 2 ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా కలిసి వస్తుంది. మీకు 1 డే ట్రిప్ హ్యాపీగా స్పెండ్ చేయడం అవుతుంది. అంటే స్పిరిచువల్ గాను ఎంజాయ్ చేయొచ్చు, మామూలుగా లీజర్ గాను ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాగార్జున సాగర్ వరకు మీరు ప్లాన్ చేసుకుంటే కనుక. అండ్ అలాగే ఇక్కడ అన్నదానం అనేది 12 o'clock తర్వాత స్టార్ట్ చేస్తారు. సో ఈజీగా మీరు ఇక్కడ లంచ్ హ్యాపీగా చేయొచ్చు. అన్నప్రసాదం సాయిబాబా సాక్షాత్ ఆయన ప్రసాదమే మీరు తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ 1 more థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు ఉంటుందండి. 9 వరకు అంటే మీరు మధ్యలో ఆరతి టైంలో ఆరతి ఇవ్వడం అవన్నీ జరుగుతాయి. సో కంటిన్యూస్ గా ఉంటుందంటే ఒక టెంపుల్ అయితే క్లోజ్ చేయరు. సో మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తే 9 వరకు ఓపెన్ ఉంటుంది. హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఏ టైంకి వచ్చినా మీకు దర్శనం ఉంటుందండి. అండ్ ఇప్పుడే చూసాము, సంధ్య కూడా చూపించింది కదా అన్నదానం కేంద్రం ఎలా ఉందో. ఎంత బాగా పెడతారంటే ఫుడ్ కూడా చాలా 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 బాగుంది అన్నదానం. సో అండ్ 1 more థింగ్ అండి, నేనైతే ఈ టెంపుల్కి ఇంచుమించు 2 times వచ్చాను అంతకు ముందర. అప్పటికి ఇప్పటికి మేము వచ్చిన ప్రతిసారికి ఏదో ఒక డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. అంటే మనం ఏమన్నా దక్షిణ ఇచ్చినా, ఏదన్నా వీళ్ళకి డబ్బుల రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ ఏమైనా ఇచ్చినా కూడా వాళ్ళు దానికి చక్కగా సద్వినియోగం చేస్తున్నారు. వచ్చినప్పుడల్లా డెవలప్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం అన్నదానంది అంత పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇప్పుడు అన్నదానం బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది.
నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఒక 5-6 ఏళ్లలో అయితే ఇక్కడ ఈ టెంపుల్ కోసం కాటేజెస్ కూడా కట్టేస్తారేమో పక్కన. అంత బాగుంది. మీరు ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటే మాత్రం ఈ టెంపుల్ని మర్చిపోకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది. రైట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండి, ఇక్కడ ఏంటంటే మనం డొనేట్ చేస్తాం కదా, డొనేషన్ ఒకరోజు డొనేషన్ లేదంటే లైఫ్ లాంగ్ డొనేషన్ మనకు నచ్చినంత డొనేట్ చేయొచ్చు. వీళ్ళు 1116 అంటే ఒక రోజు అన్నదానం డొనేషన్ అనమాట. అలాగే 5116 అలాగే 11116 కూడా తీసుకుంటున్నారు, అంటే లైఫ్ లాంగ్ అన్నదానం కోసము. సో ఇలాగ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి డొనేషన్స్లో కూడా. కావాలంటే చేయొచ్చు. ఇందాక సంజయ్ చెప్పినట్టు మనం డొనేట్ చేస్తే అది ఎక్కడికి వేస్ట్ అయిపోదండి. ఫస్ట్ మేము వచ్చిన వెంటనే మీకు ఒక గోశాల చూపించాను కదా, అది లాస్ట్ టైం కూడా ఉందండి. కానీ ఈసారి వాళ్ళు ఏం చేశారంటే టెంపుల్కి పక్కనే ఇంకో కాంపౌండ్ కూడా వాళ్ళు తీసేసుకుని అందులో ఇంకా గోవుల్ని వాళ్ళు పెంచుతున్నారు. మీకు బై ద వే వినిపిస్తుందో లేదో తెలియట్లేదు, బికాజ్ వెనక నుంచి చాలా మంత్రాలు అవన్నీ నడుస్తున్నాయి అనుకుంటా. చెప్పాను కదా 1,00,000 గాజుల పూజ జరుగుతుందని. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇదంతా నడుస్తుంది. హోప్ఫుల్లీ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. సో తప్పకుండా విజిట్ చేయండి. ఈజీగా అయిపోతుంది. మీరు సండే కానీ ఎనీ వీక్ డే కానీ మీరు అలా వచ్చి ఈవెన్ ఆఫీస్ టైం ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు. చాలా యాక్సెసిబుల్ లొకేషన్ ఇది. అండ్ దారంతా కూడా బాగుంటుంది. మంచి మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ అమ్ముతారు, కూరలు పళ్ళు అన్నీ కొనుక్కుని కూడా వెళ్ళచ్చు. సో చెప్పండి, హోప్ఫుల్లీ మీకు హైదరాబాద్ నుంచి ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్ జర్నీ అంతా మీకు నచ్చింది అనుకున్నాను. అలాగే టెంపుల్ కూడా మొత్తం ఇన్ అండ్ అవుట్ చూపించాము. అది కూడా చూసి మీరు తప్పకుండా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. ఆ షిరిడి కూడా తీసుకెళ్ళిన ఫీల్ మీకు కలిగింది అనుకుంటున్నాము. అలాగే డెఫినెట్గా మీకు కలిగితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు keep smiling, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.